హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ. ఈరోజు టేస్టీ అయినా హెల్తీ అయినా బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. అదేంటంటే బొబ్బర్ల వడలు. బొబ్బర్లను నైట్ అంతా నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానితే అవి బాగా నానతాయి అన్నమాట. నైట్ అంతా నానబెట్టిన బొబ్బర్లను తీసుకొని శుభ్రంగా కడిగేసి అందులో పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మంచిగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు వాటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో బొబ్బర్లతో పాటుగా పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి మనం టేస్ట్కి తగినంత వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఒకసారి తిప్పి కలిపిన తర్వాత ఒకేసారికి మెదుగా ఇవి ఒకసారి తిప్పి కలిపిన తర్వాత మళ్ళీ పట్టుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం గరకగా ఉంటేనే బరకగా ఉంటేనే మంచిగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన దానికి ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అలాగే మొత్తం బొబ్బర్లను కూడా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ యాడ్ చేయొద్దు. బొబ్బర్లను ఒకదాన్నే పచ్చిమిర్చి వేసి పెట్టుకోవాలి. ఇక్కడ సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర రెడీగా పెట్టుకున్నాను. వీటిని ఈ మనం మిక్సీ పట్టిన బొబ్బర్ల మిశ్రమంలో కలిపేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఈ బొబ్బర్ల వడలకు మంచి టేస్ట్ని ఇస్తాయి అన్నమాట. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని పిండినంతా కలిపేసుకోవాలి. పిండినంతా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీ కోసం బాండీలో కొంచెం ఆయిల్ వేసి అందులోనే చట్నీకి సరిపోయినన్ని పల్లీలు, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మన కారానికి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. బాగా కారం ఉన్న మిరపకాయలు అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి. కారం లేని మిరపకాయలు అయితే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, చట్నీ కదా. కానీ మంచిగా ఫ్రై కానివ్వాలి, కలుపుతూ మాడిపోకుండా. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం సన్నటి మంట మీదనే వేయించుకోవాలన్నమాట. కొంచెం మంట పెద్దగా పెడితే మాడిపోతాయి. ఫ్రై అయినాయి ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. వేడిగా ఉంటే మిక్సీ పెడితే మిక్సీ పాడైపోతుంది కాబట్టి ప్లేట్లో వేసి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టుకుంటున్నాము వడలు చేయడానికి. ఆయిల్ వేడి కానివ్వడానికి ఆయిల్ వేడవుతుంది. ఇక్కడ చట్నీని మిక్సీ పట్టుకుందాం. అందులో సాల్ట్ వేసేసి చట్నీని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ బొబ్బర్ల వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా టేస్టీ, హెల్తీ కూడా. బొబ్బర్లు కానీ పెసర్లు కానీ
హెల్త్కు చాలా మంచిది కాబట్టి కంపల్సరీ మన ఆహారంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇక్కడ పప్పు కోసం కొంచెం ఆయిల్, మూగుడులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వేసి ఫ్రై కానివ్వాలి. వీటిని కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నా దగ్గర ఇక్కడ కరివేపాకు లేదు కాబట్టి కరివేపాకు స్కిప్ చేసిన. ఆ పోపు మిశ్రమాన్ని చట్నీలో కలుపుకోవడం. ఈ చట్నీ రెడీ అయిపోయింది. చట్నీని పక్కకు పెట్టుకొని వడలు చూడండి, అరచేతి పైన ఇట్లా పిండిని పెట్టుకొని మధ్యలో అది చేసి వడలు వేయించుకోవడమే. పిండిని మంచిగా వడల్లాగా వేసుకోవాలన్నమాట. ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వడలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చేతికి వాటర్ తడుపుకొని చేసుకుంటే మంచిగా వస్తాయి అన్నమాట. వాటిని వెంటనే కలపొద్దు. అవి ఫ్రై అయిన తర్వాత అవి మొత్తం పైకి వస్తాయి. కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పి ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయి. వెంటనే కలిపేస్తే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వెంటనే కలపొద్దు అనమాట. కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పి వేస్తే మంచిగా ఫ్రై అవుతాయి. ఈ బెబ్బర్ల వడలను చట్నీ లేకుండా కూడా తినేంత టేస్ట్గా ఉంటాయండి. నేనైతే ఉత్తయ్య తింటాను ఎక్కువగా. చట్నీతోని ఇంకా బాగుంటాయి. ఉత్తయ్య కూడా తినవచ్చు అనమాట. స్నాక్స్ లాగా పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టేయచ్చు వీటిని. చట్నీ లేకుండా కూడా అంత మంచి టేస్ట్ వస్తాయి. పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఈ బెబ్బర్లు, పెసళ్ళు, మినుములు ఇవన్నీ తినే హెల్తీగా ఉండేవాళ్ళండి. మనం కూడా వీటిని రోజువారీ ఆహారంలో తీసుకుంటే మనకు కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తాయన్నమాట. అందుకని వీటిని మన ఆహారంలో యాడ్ చేసుకోవాలి. ఫ్రై కావడానికి బొబ్బర్ల వడలకు టైం పడుతుంది. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చి రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రై అయిపోయినాయి. ఇంకా తీసేసుకోవాలన్నమాట. ఎంత బాగా ఫ్రై అయినాయి చూడండి. అలాగే మిగతా పిండినంతా కూడా వడలుగా చేసుకోవాలన్నమాట.
మంచిగా వడలుగా ఒత్తుకొని రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మొత్తం వడలు చేయడం కంప్లీట్ అయిపోయింది. ఎంత చక్కగా ఉన్నాయి చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది. వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చల్లారిన తర్వాత కూడా టేస్ట్ బాగానే ఉంటుంది, కానీ వేడిపైన తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సర్వింగ్ బౌల్లోకి పెట్టుకొని చట్నీతో సర్వ్ చేసుకొని తినేయడమే అన్నమాట. ఇక్కడ నాకు మా వారికి తినడానికి పెట్టుకుంటున్నాము. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి కంపల్సరిగా ట్రై చేయండి. నా వీడియోస్ నాకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. Thank you for watching, friends.